సో ఇక్కడ 9వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని కనుక తీసుకుంటే సో దీంట్లో 97 నుంచి 2002 అండి. దీంట్లో మనకు ఈ అధ్యక్షులు అనేది మారుతూ ఉంటారు. సో 96 నుంచి 97 వరకు దేవగౌడ గారు అధ్యక్షుడిగా ఉంటారు. 97 నుంచి 98 వరకు ఐకే గుజ్రాల్ గారు అధ్యక్షుడిగా ఉంటారు. 98 నుంచి వాజ్పేయి గారు అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది, రైట్. సో ఈయన ఇంతకుముందు 96లో కూడా కొన్ని రోజులు అధ్యక్షుడిగా ఉంటారు, బట్ అది నెగ్లిజిబుల్. సో 98 నుంచి మాత్రము వాజ్పేయి గారు కంటిన్యూస్గా అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. సో ఈ 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో సో ఉపాధ్యక్షుడు మధు దండావతి. ఇక్కడ ఈ 9వ పంచవర్ష ప్రణాళిక కాలానికి మనము ఎక్కువగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే సమానత్వంతో కూడిన వృద్ధి, రైట్. ఈ సోషల్ జస్టిస్ అనేది మనము ఇంతకు ముందు నుంచే చూసుకుంటూ వస్తున్నాం, బట్ దానితో పాటు సమానత్వంతో కూడిన వృద్ధి, రైట్. సో ఈక్వల్ డెవలప్మెంట్. సో ఆశించిన వృద్ధి ఎంత అంటే 7%, సాధించిన వృద్ధి రేటు ఎంత అంటే 5.4%. సో దాని తర్వాత మనకు కొన్ని కారణాల వల్ల సో ఆ వృద్ధి రేటును తగ్గించిళ్ళు. సో దాన్ని 6.5%గా సవరించడం జరిగింది.